పేద మధ్యతరగతి వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా జీఎస్టీ 2.0 సంస్కరణలు పెద్దగా ఉపశమనం కలిగించాయని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు. కొడవలూరు మండలం రాజుపాలెంలో వ్యాపారస్తులకు ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జీఎస్టీ తగ్గింపుతో 83 రకాల వస్తువుల ధరలు తగ్గి ప్రతి కుటుంబానికి నెలకు సగటున 15,000 రూపాయల ఆదా అవుతుందన్నారు. వ్యవసాయ పరికరాలు, ఆహార ఉత్పత్తులు, స్టేషనరీ, ఔషధాలపై జీఎస్టీ తగ్గింపులు వివరించారని, మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని పాలన ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా సాగుతున్నాయన్నారు. ఇంటింటికి జీఎస్టీ ప్రయోజనాలను చేర్చేందుకు కూటమి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 6 kgs అయితే 1% తగ్గదు, 4% తగ్గదు మేడం. రమేష్ నా బాధ్యత మేడం. ఓకే మేడం. అమ్మా ఏమ్మా ఏమండి ఏమ్మా ఇంకా కూడా రావాలి స్టాక్. అంటే మనకి జిఎస్టీకి ఇంకా ఓల్డ్ స్టాక్ ఉంటుంది కదా, చాలా వరకు రాబోయే రోజుల్లో ఎంఆర్పీలు మారితే మనకి సామాన్య ప్రజల్లోకి అన్ని ఇంకా తక్కువ ధరలకి వస్తాయని మన ప్రభుత్వం చెప్తుంది. అదే మాదిరి ప్రతి ఒక్కరికి కూడా దీని మీద ఒక కనీసం 15,000 దాకా సంవత్సరానికి ఆదాయం చాలా వరకు తగ్గుతుందని చెప్తున్నారు. సో మన అందరు సామాన్య ప్రజల కోసం చేసిన జిఎస్టీ కార్యక్రమం చాలా సక్సెస్ అయిందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మీరేమంటారు? చాలా సక్సెస్ అయ్యింది, బాగుంది కూడా. షాప్ ఉంది, పక్క షాపు చిన్నప్పటి నుంచి చేస్తుంది ఇదే వ్యాపారం. నాకు బాగా యాక్టివ్. మీకు కూడా బాగా జిఎస్టీ ఎంత, దానివల్ల మీకు ఆదాయం ఉందమ్మా? బాగుందమ్మా, బాగుంది. మీరు కూడా సామాన్య ప్రజలకు అన్ని అందించగలుగుతున్నారు. ఓకే, వాళ్ళు కూడా సంతోషంగా, వాడు సంతోషంగానే. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాగుందా? బాగుంది. సరే, కీర్తి అన్ని తగ్గుతున్నాయి. సామాన్య ప్రజలకి అందుబాటులో ఉన్నాయి కదా. అదే ఇప్పుడు షాంపూలు, పప్పులు ఇలాంటి వాటి అన్ని ప్రజలు కూడా హ్యాపీగా కొనుక్కుంటున్నారు. మీకు పెట్టుబడులు తగ్గుతాయి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, మోడీ గారు, ప్రధానమంత్రి గారు అందరూ సామాన్య ప్రజల కోసం మీరు చేశారు. దానివల్ల మీరంతా సంతోషంగా ఉన్నారా? కొనుక్కున్న వాళ్ళు కూడా సంతోషంగానే ఉన్నారు. పట్టుకో బడ్జెట్లో కొద్దిగా సరుకులు ఎక్కువగా పోతున్నాయి. అందువల్ల ఆల్మోస్ట్ ఒక స్కీమ్ మా పిల్లకాయలందరికీ బస్సులో స్త్రీలకి ఉచిత బస్సు వల్ల మా పిల్లకాయలకి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి 15,000-2,000 మిగులుతున్నట్టే. వాడికి నీ జీతాలు పెంచినట్టే, నేను ఇచ్చే జీతాల్లో వాడికి 2,000 మిగులుతున్నట్టే. వాళ్ళకి ప్రతి వారికి ఆల్మోస్ట్ 100% దే ఆర్ ఫీలింగ్ వెల్. ప్రభుత్వం బాగుందంటారా? చాలా బాగుంది. చాలా బాగుందా? అందరినీ దృష్టిలో పెట్టుకొని ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరినీ దృష్టిలో పెట్టుకొని. మన సూపర్ 6 సూపర్ మనం ఏమైతే చెప్పామో అవన్నీ కూడా చేసాము. ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి, స్త్రీ శక్తి బస్ దగ్గర నుంచి పెన్షన్ అన్ని చేస్తాం. అదనంగా ఈ జిఎస్టీ కూడా, జిఎస్టీ వల్ల వీళ్ళకి కొనుగోలులో డబ్బులు మిగులుతున్నాయి. అవి వీళ్ళకి సేవింగ్స్ కిందనే వచ్చేస్తాయి. మనం ఒక్కొక్కరికి సుమారు 15,000 దాకా మిగులుతాయి ఈ సంవత్సరానికి అట్లా అనుకున్నాము. దీనివల్ల తగ్గిన దానివల్ల ఈజీగా ఈజీగా సంవత్సరానికి ప్రయాణము 15,000-20,000 మిగిలేదానికి అవకాశం ఉంది. ఆన్ ఎసెన్షియల్ కమోడిటీస్, నిత్యావసరాల మీద. మిగతా వాటి సెకండరీ అన్న ఇవే కదా మన పేద ప్రజలకు అవసరం. నిత్యావసర సరుకుల మీదే అందరినీ పేద ప్రజల కిందనే ఉంచితే అట్టమ్మా, పెరగాలి కదా నాయన. అందరూ పేద ప్రజల కిందనే ఉంటాయంట, వాళ్ళు ట్యాక్స్ పేయర్స్ కింద పెరగాలి కదా. నెల్లూరు జిల్లాకి విచ్చేస్తున్నారు. కోవూరు నియోజకవర్గంలో ఆయన
హెలిప్యాడ్ ఉంటుంది. అక్కడి నుంచి నెల్లూరు సిటీలో ఒక ప్రోగ్రాం, సర్వేపల్లిలో ఒక ప్రోగ్రాం ఉంది. అది అయిపోయిన తర్వాత తిరిగి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతికి బయలుదేరుతారు. అందరికీ ధన్యవాదాలు. ఈ జిఎస్టీ వల్ల ఎంతో ప్రభావం పడింది. ఎవరికైనా కూడా ప్రతి ఒక్కరికి పేద మధ్యతరగతి కుటుంబకులకి కనీసం 15,000 సరాసరి వాళ్ళకి వీటన్నిటి మీద మిగులుతుందని చెప్పి మనం అనుకుంటున్నాము. ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంకల్పించిన ఈ జిఎస్టీ 2.0 రిఫార్మ్స్ ప్రజలకి తెలపాలి. మీరందరూ ఎమ్మెల్యేలు వెళ్ళి ప్రతి ఒక్కరికి దీనివల్ల సామాన్య ప్రజలకు ఏం వస్తుందో ఏం రాదో చెప్పాలి అని చెప్పినప్పుడు మేము వీళ్ళందరికీ అర్థమవుతుందా అనుకున్నాం. ఈరోజు ఇది జరిగి ఒక వారం రోజుల్లోనే 22వ తేదీ స్టార్ట్ అయింది. అది ఈరోజు మనం 9వ తేదీలో ఉన్నాము. ఒక 10 రోజులకే ప్రతి సామాన్య ప్రజలకి జిఎస్టీ అంటే ఏంటో, దాని మీద ఎంత మనకి పర్సంటేజ్లు తగ్గాయో, దానివల్ల కొనుగోలుదారులకి ఆదాయం ఏంటో, అదేవిధంగా వ్యాపారస్తులకు ఆదాయం ఏంటో అన్నీ కూడా మనం చెప్పినందువల్ల ప్రజల్లో అవగాహన వచ్చింది. ఇంకా కూడా మన ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న నాయకులందరినీ కూడా కోరుతున్నాం. మేము ప్రతి ఒక్కరు కూడా ఈ అవగాహన సదస్సులు తెలపాలి. ప్రతి ఒక్క సామాన్య ప్రజలకి మన ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ఎంత లాభం వాళ్ళకి వచ్చిందో, ప్రతి ఒక్కరూ ఎంత సౌకర్యంగా బతకగలరో ఈ జిఎస్టీ తగ్గినందువల్ల అనేది వాళ్ళకి నిత్యావసర వస్తువుల మీద, ముఖ్యంగా నిత్యావసర అనునిత్యం సామాన్లు కొనుక్కొని పప్పు దినుసులు కాడి నుంచి అన్ని ఎలాంటివి కొనుక్కున్నాం వాటన్నిటి మీద సామాన్య ప్రజలకి ఏం మిగులుతుందో అర్థం చేసి చెప్పాలని చెప్పి నాయకులకి అధికారులకి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మరోసారి మన ఎన్డీఏ ప్రభుత్వంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే దీన్ని ముందుకు తీసుకెళ్తున్న 2.0 రిఫార్మ్స్ని ప్రజల్లోకి తీసుకెళ్లమని మమ్మల్ని పురమాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మీ కోవూరు ప్రజానీకం